ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను మీ సూర్యకుమార్ని అండి. అనుకోకుండా బాబా గారి అనుగ్రహం వచ్చింది. 2 డేస్ బిఫోరే గురు పౌర్ణమికి వెళ్ళాలనిపించి స్టార్ట్ అయ్యాము. గురు పౌర్ణమికి బాబా గారి దర్శనానికని బయలుదేరాము. పూణే వరకు ఫ్లైట్కి తీసుకుని పూణే నుంచి కార్ మీద వెళ్దామని కార్ బుక్ చేసుకున్నామండి. ఏమైందంటే ఫ్లైట్లో ఇలా ఎక్కగానే చక్కగా లోపల ఎప్పుడు అది చూడలేదండి మేము. ఆ డోర్ తీసి 2-3 జనం వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, చూడడం చేస్తున్నారు. అది చూస్తున్నాను అక్కడ ఏం జరుగుతుందా అని. ఫ్లైట్ టికెట్ మాకు పూణే వరకు తీసుకున్నామండి. అక్కడి నుంచి పూణే నుంచి కారుకి స్టార్ట్ అయ్యాము. నాకు వైజాగ్లో గిరి ప్రదక్షిణ తెలుసండి. నేను 3 టైమ్స్ చేశాను. మనందరికీ వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ స్వామివారి గిరి ప్రదక్షిణ గురించి తెలుసు. కానీ షిరిడీలో గురు పౌర్ణమికి ప్రదక్షిణ నడకదారిన 40-50 కిలోమీటర్ల నుంచి ముందు రోజు నుంచి కూడా నడుస్తూ వచ్చేవాళ్ళు ఉంటారని నాకు ఫస్ట్ టైం తెలిసింది. అసలు పూణే నుంచి మేము స్టార్ట్ అయిన కాడి నుంచండి అసలు అంత దూరం నుంచి నడిచి భక్తులందరూ వస్తారంట. అక్కడి నుంచి కూడా మనకి షిరిడీ వరకు కూడా అసలు కిలోమీటర్కి ఒక 4 స్టాల్స్ పెట్టారండి. అందరూ ఆ సేవలు చేసి వాళ్ళు మెడికల్ మనకి గిరి ప్రదక్షిణం చేసినప్పుడు ఎలా అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో అదే విధంగానండి ఫుడ్డు, ఫ్రూట్స్ ఎక్కడికక్కడండి. మా కారు కూడా ఆపి 2-3 సార్లు పళ్ళు అవి ఇచ్చారు. అసలు చాలా బాగా చేస్తున్నారండి. ఈ జనాన్ని చూసాక అనిపించిందండి, అమ్మో రేపు మార్నింగ్ గురు పౌర్ణమి ఇంతమంది జనం వస్తున్నారంటే వీళ్ళు ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేస్తారు కదండి. మేము నిన్న సాయంత్రానికి వెళ్ళాము. ఎలా జరుగుతుందో అనుకున్నాను. కానీ సాయిని నమ్మిన వాళ్ళ గురించి, సాయి గురించి నమ్మకంతో చేసే వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు కదండి. బాబా గారి ప్రేమతో పిలిస్తే వెళ్ళాం కదా, అందుకేనేమో దర్శనాలు చాలా బాగా జరిగినాయి. బాబా గారు తులసి మాలిచ్చి ద్వారకామణి దర్శనం కానీ సాయి దర్శనం కానీ చాలా చాలా బాగా జరిగిందండి. ఆ వివరాలు అక్కడ ద్వారకామయి, చావడి ఇవన్నీ వీడియోలు రేపు మార్నింగ్ వీడియోగా పెడతానండి. మీరు ఆ వీడియోని తప్పకుండా చూడండి పూర్తిగా. గురు పౌర్ణమి రోజున బాబా గారిని చూసిన ఫలితం మీకు కూడా ఉంటుంది. తప్పకుండా బాబా గారి ఆశీస్సులు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి, మీ సూర్యకుమార్.